లేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకము. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితి. మనసుతమా మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. ప్రైజ్ ది లార్డ్. అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ వారపు మాట అనే ప్రోగ్రాంకి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ వారపు మాటగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వాక్యంలో, యెహోవా ఆధారమగును, నీ కాళ్ళు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఈ వారంలో ఎవరైతే చిన్న చిన్న విషయాల్లో చిక్కుకుపోయి ఉన్నారో, ఈ వారంలో ఎవరైతే చిన్న చిన్న విషయాల్లో సమస్యలతో చిక్కుకుపోయి నేను దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను, దీని నుంచి నాకు విడుదల లేదు, దీని నుంచి నేను చాలా భయంకరంగా వేదన పొందుతున్నానని చెప్పి ఎవరైతే ఈ వారము చాలా భయంకరంగా చిక్కుబాట్లతో బాధపడుతున్నారో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. గమనించండి, దేవుడు కాపాడితే అది ఎంత పెద్ద సమస్య అయినా, అది ఎంత పెద్ద ఎదురీతైనా, అది ఎంత పెద్ద సవాళ్ళు అయినప్పటికీ కూడా దేవుని యొక్క సహాయంతో మనం అన్నీ కూడా చేయి తెక్కించుకోగలం, అనగా విజయమును మనం అందరం కూడా పొందుకోగలం. దావీదు తన చుట్టూ ఉన్న నమ్మకస్తులు 600 మంది ఉన్నారు. ఈ 600 మంది కూడా అమాలేకీలు వీళ్ళందరిపైన దాడులు చేయగా, ఈ 600 మంది యొక్క పురుషులు, వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క సంతానము, వాళ్ళ యొక్క భార్యలు, పశువులు అన్నీ కూడా అమాలేకీలు అందరూ కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. ఈ 600 మంది పురుషులు కూడా దావీదు పైన దండొచ్చి ఆయనని చంపేద్దాం, రాళ్ళు రువి చంపేద్దాం, ఎందుకంటే ఈ దావీదు వల్లే కదా మాకు ఈ సమస్య, ఈ దావీదు అనేవాడు లేకపోతే మాకు సమస్య లేదని ఉద్దేశంతో ఈ చుట్టూ ఉన్న నమ్మకస్తులు 600 మంది కుట్ర పండగా దేవుని కృపను బట్టి దావీదు దేవుని చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవా నువ్వు ఉన్నావు తండ్రి అని చెప్పి ధైర్యం తెచ్చుకొనగా పోయిన తన భార్యలను, తన యొక్క సంతానమును, తన యొక్క పశువులన్నీ కూడా తిరిగి దేవుడు సమస్యను చేకూర్చి సమస్తాన్ని దేవుడు తిరిగి తెచ్చి ఉన్నాడు. గమనించండి, దావీదు ఒక సమస్యలో చిక్కుకున్నాడు, కానీ దేని బట్టి ధైర్యం పొందుకున్నాడు? దేవుడు ఉన్నాడని చెప్పి ధైర్యము పొందుకున్నాడు కనుక కోల్పోయినవన్నీ కూడా తిరిగి దావీదు వశమున దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు ఎవరైతే చిక్కుకున్నారో, ఈరోజు ఎవరైతే సమస్యలతో ఉన్నారో మీరందరూ కూడా ఒక నిబంధనతో వెళ్ళాలి. ఏంటంటే దేవుడు ఉన్నాడు అనే ధైర్యం మీలో ఉండాలి, దేవుడు చేయగలరని చెప్పి విశ్వాసం నీలో ఉండాలి, నా ప్రభు కార్యము తలపెట్టగలరని చెప్పి విశ్వాసం నీలో ఉండిన ఎడల అది ఎంత పెద్దదైనప్పుడు కూడా దేవుడిని చిక్కుబాట్ల నుంచి బయటికి రప్పించి కాపాడడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరూ కూడా ఈ వారమున ఆ చిక్కుబాట్ల నుంచి దేవుడు తప్పించి మిమ్మల్ని కాపాడబోతున్నాడు కనుక ధైర్యముగా ఉండండి, దేవుడు ఉన్నారని ధైర్యము కలిగి ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి. ప్రభు యొక్క ప్రణాళిక దేవుడు మీ జీవితం నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప దేవ తండ్రి, సామెతలు 3వ అధ్యాయం 26వ వాక్యము చెప్పిన రీతిగా మమ్మల్ని కాపాడుతానన్నావు అయ్యా. ఎవరైతే చిన్న చిన్న సమస్యలతో చిక్కుకొని ఉన్నారో, ఎవరైతే వాళ్ళ బాధలతో చిక్కుకున్న ప్రభా, వాళ్ళందరినీ కూడా బయటికి రప్పించండి ప్రభా. ఈ నెల
ఈ యొక్క సంవత్సరము, ఈ యొక్క వారము నాకు గొప్ప అద్భుతమును చేయండి ప్రభా. ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి వచ్చేలాగా సహాయం దయచేయండి ప్రభా. దావీదు నిన్ను చూసి ఎలాగైతే ధైర్యమును పొందుకున్నాడో, నీ బట్టి ఎలాగైతే విశ్వాసముతో వెళ్ళినాడో, కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ దావీదు జీవితంలో ఎలాగైతే సమకూర్చబడ్డాయో తండ్రి, ఈరోజు ఎవరైతే చిక్కుల్లో పడిపోయి సమస్తమును కోల్పోయారో మళ్ళీ దానికన్నా సమృద్ధత వాళ్ళకి ఏర్పాటు చేయండి ప్రభా. నీ మహిమలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ వారమున, ఈ రోజున ఎవరైతే ప్రాముఖ్యమైన పని ప్రారంభించబోతున్నారో ఆ పని సఫలమవులాగిన, ఎవరైతే వివాహ దినములు అలాగే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వాళ్ళ దినములు అధికమవులాగిన సహాయం దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పాపముతో ఎవరైతే కొట్టుమిట్లాడు వాళ్ళందరూ కూడా బయటికి పడులాగిన సహాయం దయచేయమని, అన్ని విధాల కొన్ని సహకారం ప్రతి ఒక్కరిపై ఉంచి ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలందరూ కూడా బహుగా ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్య పరిచయలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.